అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని మహావిష్ణువుని 8వ అవతారంగా పురాణాల్లో చెప్తున్నారు. శ్రీ విష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం చాలా విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తేదీనే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, జన్మాష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు వేసి కృష్ణుడు ఇంటికి రావాలని భక్తులు కోరుకుంటారు. కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రతీది. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కంద పురాణం చెప్తుంది. ఈరోజు బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి కానీ బంగారు పాత్రలో కానీ ఉంచి దానిని పూజిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మహర్షులు చెప్తున్నారు. అలానే వివాహం కానివారు రుక్మిణీ పారాయణం చేయటం వల్ల వారికి వివాహయోగం కలుగుతుంది. శ్రీకృష్ణుణ్ణి తులసి దళాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ పూజిస్తే చాలా మంచిది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి 5247 సంవత్సరాలు అయిందని అంచనా అయితే శ్రీకృష్ణాష్టమి రోజున 3 సార్లు అయితే పూజ చేసుకోవాలి. సూర్యోదయానికి అంటే ముందే, మధ్యాహ్నం, అర్ధరాత్రి. ఎందుకంటే ఆయన జన్మించింది అర్ధరాత్రే కాబట్టి చాలామంది అర్ధరాత్రే పూజ చేసుకుంటారు. శ్రీకృష్ణుడికి నైవేద్యంగా అటుకులు, వెన్నె ఉండలు నైవేద్యంగా పెడతారు.